కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, బండి సంజయ్ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మీరు అన్నట్టుగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు డెఫినెట్ గా దుమారం లేపుతాయి. ఇప్పుడు రాజకీయంగా ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, డెఫినెట్ గా ఈ అంశంపై ఖచ్చితంగా అయితే రాజకీయంగా ఈ కామెంట్స్ ని వ్యూహ ప్రకారం చూడాలా, లేదంటే నిజంగానే జరుగుతున్నటువంటి అంశాన్ని తన సోర్స్ ద్వారా చెప్పారా అనేటువంటి రెండు అంశాలుగా చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒకవేళ వ్యూహ ప్రకారమే అనుకుంటే ఎంపీ ఎన్నికల ముందు రాజకీయ పరమైనటువంటి ఒక చర్చను దారితీసే విధంగా, అలాగే వార్తల్లో ఉండేటువంటి విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలను అంచనా వేసుకుని ఆయన ఒక వ్యాఖ్య చేస్తే ఖచ్చితంగా ఇది రాజకీయంగా దుమారం లేపుతుంది. వ్యూహ ప్రకారం బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య ఖచ్చితంగా కొంత డివియేషన్ రాబోతోంది. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ ని డైవర్ట్ చేసి ఫైట్ బీఆర్ఎస్ తో పెట్టుకోవడం కూడా ఈ డైవర్షన్ లో భాగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో ఎక్కువగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు వ్యూహ ప్రకారంగా ఇలాంటి కామెంట్ చేయడం వల్ల బీఆర్ఎస్ కూడా పోటీలో మరింతగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది, గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, జనాలు ఎక్కువగా నిలబడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వ్యూహంతో కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ఒకవేళ నిజమే అయితే కనుక ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైనటువంటి సోర్స్ ద్వారా తనకేమైనా తెలుస్తుంటే మరి వ్యాఖ్యలు చేశారా అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే బండి సంజయ్ గతంలో కూడా ఇలాంటి సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. గతంలో చాలా రాజకీయపరమైనటువంటి చర్చకు దారితీశారు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా. సో అలాంటి వ్యాఖ్యల్లోనే ఇది కూడా తనకు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి సోర్స్ ద్వారా తనకేమైనా సోర్స్ ఉందా, నిజంగానే ఇది జరుగుతుందా అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారా, లేదు అంటే వ్యూహ ప్రకారం దీన్ని చెప్పారా, వ్యూహ ప్రకారమే ఈ వ్యాఖ్యలు చేశారనేటువంటిది మాత్రం తెలియాల్సింది. ఏదేమైనా ఎలా చేసినా కూడా వ్యూహ ప్రకారం చేసినా లేదంటే తనకు నిజంగా ఏదైనా సోర్స్ ఉండి ఈ వ్యాఖ్యలు చేసినా కూడా ఖచ్చితంగా రాజకీయంగా అయితే దుమారాన్ని అయితే లేపుతున్నాయనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.